పేరు సింధు, ప్రాంతం ముదిరెడ్డిపల్లి, హిందూపురం. వేమన పద్యముల పండుగ సందర్భముగా శుభాకాంక్షలు. యోగి వేమన మనకు వేమారెడ్డిగా తెలుసు. రెడ్డి అను పదము సృష్టికర్త అను ప్రసంగంలో స్వామివారు పెద్దగా పోల్చారు, అంటే పరమాత్మగా పోల్చారు. కావున రెడ్డి అను పదము ఒక కులముకు గాని మతముకు గాని సంబంధించినది కాదు, ఆధ్యాత్మికముకు సంబంధించింది, ప్రతి మనిషికి సంబంధించినదని అర్థం చేసుకోవాలి. వేమన పద్యములలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని శ్రీ 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 ప్రబోధానంద యోగీశ్వర్ల వారు గుర్తించి నిగూఢ తత్వార్థి బోధిని అను గ్రంథమును రచించారు. ఈ గ్రంథ పఠనంలో భాగంగా 100వ పద్యమైన యోగి విధానము తెలియజేయు పద్యము వివరించుకుందాము. హంస మానసోదక మంటక తిరిగిన ఎట్లు కర్మ చేయమునంటకుండా యోగి తిరుగు సకల భోగంబుల తోడను విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యములో మకుటము విశ్వదాభిరామ వినురవేమ అను పదములో త్రైత సిద్ధాంతమే దాగి ఉన్నదని స్వామివారు తెలియజేశారు. ఆధ్యాత్మికం ఎప్పుడు పోలికలతో ఉపమానములతో కూడుకొని ఉండును. కావున ఈ పద్యములో హంస ఏ విధముగా అయితే మిగతా పక్షులకు హంసకు డిఫరెన్స్ ఉందో ఆ విధముగానే సాధారణ వ్యక్తికి యోగికి వ్యత్యాసము తెలియజేయడమైనది. హంస ఏ విధముగా అయితే నీటిలో ఉండినప్పటికీ తేమ అంటదో, తామరాకును కూడా తేమ అంటదో, అదే విధంగా యోగి అన్ని కార్యములు అన్ని పనులు చేస్తున్నప్పటికీ అహం భావమును పొందకుండా ఎలా ఉండునో ఆ విధానమును ఈ పద్యములో తెలియజేయడమైనది. ఆధ్యాత్మికములో ముఖ్యమైన సూత్రమును ఇక్కడ తెలియజేయడమైనది. ఇంకా మనం విపులంగా వివరించుకుంటే మన శరీరము 27 భాగములుగా ఉన్నది. 3 భాగములు ఆత్మ నివసించి ఉండగా 24 భాగములు శరీరములో పనిచేయుచున్నవి. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, వాటి శక్తులు 5, పంచవాయువులు 5, అంతఃకరణములు 4 అయిన మనస్సు, బుద్ధి, చిత్తము, అహము. కన్ను ఏ విధముగా అయితే చూస్తున్న దృశ్యమును చూపు అను శక్తి ద్వారా మనస్సు బుద్ధికి సంబంధపడి జీవునికి తెలియజేయుచున్నదో అదే విధముగా అహము అను ఒక భాగము మనిషి శరీరములో ఒక పని చేస్తున్నది. శరీర భాగములు అన్ని పనులు చేస్తున్నప్పటికీ అహము జీవునికి నీవే చేయుచున్నావని బోధ చేయును. ఇదే అహము యొక్క ముఖ్యమైన పని. జీవునికి అజ్ఞానము చేత జ్ఞానం తెలియకపోవడం వలన నేనే చేస్తున్నాను అని అహం అందించే భావాన్ని పొందుతున్నాడు. కాబట్టి కర్మలను కట్టుకుంటున్నాడు, కర్మలలోనే జీవిస్తున్నాడు. కానీ యోగి శరీరంలో యోగి అయినటువంటి వాడు జ్ఞాన రహస్యమును కర్మ సూత్రము తెలుసు కాబట్టి ఆయన పనులు చేస్తున్నప్పటికీ అహము నీవే చేశాను అని బోధిస్తున్నప్పటికీ అహంభావమును పొందక ఊరుకుంటుంది. కావున యోగికి కర్మ అంటదు. కావున ఈ పద్యములో ఆధ్యాత్మికంకు ముఖ్య సూత్రమైన కర్మ రహస్యము, జ్ఞాన రహస్యము తెలియజేయడమైనది. ఈ విధంగా 3002 పద్యాలలో ఆధ్యాత్మిక శక్తిని గుర్తించి మనం ముందుకు నడుద్దాము. ఆధ్యాత్మిక పద్యములను అర్థం చేసుకున్నాము. యోగి వేమన మన వేమనగా స్వామి వేమన వెలిశారు. మతాలు నిషేధము, నిషుద్ధము, కులాలు అహేతుకము, అశాస్త్రీయము, భగవద్గీత, బైబిల్, ఖురాను 3 ఒకే దైవ గ్రంథములో భాగములని దైవ సందేశాన్నిచ్చిన త్రైత సిద్ధాంత శిరోమణికి నమస్కారములు. గురుస్వామికి కృతజ్ఞతలు.